నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. పెహల్గాంలో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడి కేవలం ఒక దుర్ఘటన కాదు, ఇది భారతదేశ సార్వభౌమత్వానికి, శాంతి కాముకతకు సవాల్. నిండు ప్రాణాలతో విహరిస్తున్న పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా పుట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల చర్య యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని ఛిద్రం చేయాలనే ఉగ్రవాదుల కుట్ర బట్టబయలైంది. ఈ దాడి కేవలం ఒక ప్రాంతానికి జరిగిన నష్టం కాదు, ఇది దేశంపై జరిగిన దాడి. దీనికి ప్రతిస్పందనగా భారత్ దృఢమైన సంకల్పంతో ముందుకెడుతోంది. సైనిక చర్యలతో పాటు పాకిస్తాన్ను ఆర్థికంగా బలహీనపరచడం, అంతర్జాతీయంగా ఒంటరిని చేయడమే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ చర్యల పర్యవసానంగా పాకిస్తాన్ కష్టాలు కొని తెచ్చుకుంది. బాంబులు పేల్చకుండా, ఒక్క సైనికుడి ప్రాణం తీయకుండా పాకిస్తాన్ను ఆర్థికంగా దివాళా తీయించడమే లక్ష్యంగా భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పాకిస్తాన్తో భారత ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది కేంద్రం. ఇది పాకిస్తాన్ ఎగుమతులు, దిగుమతులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అయితే ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరఫరాలో అంతరాయం ఏర్పడి ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. దీనికి తోడు భారత గగనతలాన్ని పాకిస్తాన్ విమానాలకు మూసివేయడం వల్ల వారి అంతర్జాతీయ ప్రయాణాలు మరింత ఖరీదైనవిగా మారుతాయి. సమయం, ఖర్చు పెరగడం వల్ల పాకిస్తాన్ ఎయిర్లైన్స్ తీవ్రంగా నష్టపోతుంది. ఇక అత్యంత కీలకమైన అంశం సింధు జలాల ఒప్పందం. ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం పాకిస్తాన్కు వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటి కొరతను తీవ్రం చేస్తుంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేసే చర్యగా చెప్పొచ్చు. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంలో భారత్ ఒక తెలివైన ఎత్తుగడ వేసింది. 1960 నుంచి పాకిస్తాన్తో అనేక యుద్ధాలు జరిగినప్పటికీ భారత్ ఎప్పుడూ సింధు జలాల జోలికి వెళ్లలేదు. ఇదే పాకిస్తాన్కు అతి విశ్వాసాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడితో విసిగిపోయిన భారత్ ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ నిర్ణయం పాకిస్తాన్కు పెద్ద షాక్నిచ్చింది. అంతేకాదు, జాతీయ ఓడరేవులపై కూడా పాకిస్తాన్కు ఉచ్చు బిగించడానికి భారత్ సిద్ధమవుతోంది. పాకిస్తాన్ నౌకలు ఇకపై భారత్ ఓడరేవుల్లోకి సరుకుతో రావడానికి అనుమతి ఉండకపోవచ్చు. ఇది పాకిస్తాన్ వాణిజ్యానికి అతిపెద్ద ఎదురుదెబ్బ. దిగుమతులు, ఎగుమతులు నిలిచిపోతాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. తమ సరుకును చేరవేయడానికి పాకిస్తాన్ చాలా పొడవైన, ఖరీదైన మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది. రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతాయి. సామాన్యుడి జీవితం మరింత దుర్భరంగా మారుతుంది. భారత ఓడరేవులు పాకిస్తాన్కు కీలకమైన వ్యాపార కేంద్రాలు. పరిమితి అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు కలిగిన పాకిస్తాన్కు ఇవి జీవనాధారం లాంటివి. వాటిని మూసివేయడం అంటే పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే. పాకిస్తాన్ కొన్ని ముఖ్యమైన వస్తువుల కోసం భారత ఓడరేవులపై ఆధారపడి ఉంది. ఈ నిషేధం ఆ ఉత్పత్తుల సరఫరాను నిలిపివేస్తుంది. నిత్యావసర వస్తువులు కరువై ప్రజలు అల్లాడిపోతారు. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితి నుండి బయటపడడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి భారీగా రుణం పొందాలని ఆశిస్తోంది. అయితే భారత్ ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. పాకిస్తాన్కు IMF నిధులు అందిస్తే వాటిని ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించే ప్రమాదం ఉందని భారత్ బలంగా వాదిస్తోంది. ఈ మేరకు IMF సభ్య దేశాలకు స్పష్టమైన ఆధారాలు, వాస్తవాలను తెలియజేసింది. మే 9న జరగనున్న IMF బోర్డు సమావేశం అత్యంత కీలకం. ఒకవేళ భారత్ తన ప్రయత్నాల్లో విజయం సాధిస్తే పాకిస్తాన్కు IMF రుణం అందడం కష్టమవుతుంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఉగ్రవాద ఎజెండాను స్పష్టం చేస్తూ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతోంది భారత్. పెహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలే కారణమని బలమైన సాక్ష్యాధారాలతో నిరూపించడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింటుంది. ఇప్పటికే అనేక దేశాలు పాకిస్తాన్తో తమ సంబంధాలను పునఃపరిశీలించుకుంటున్నాయి. భవిష్యత్తులో మరిన్ని దేశాలు పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను పరిమితం చేసే లేదా తెంచుకునే అవకాశం కూడా ఉంది. ఇది పాకిస్తాన్ను అంతర్జాతీయంగా మరింత ఒంటరిని చేస్తుంది.
పాకిస్తాన్ భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని వీడనాడి భారత్తో శాంతియుత సంబంధాలు కోరుకుంటే కొన్ని కీలకమైన అంతర్గత సంస్కరణలు చేపట్టాలి. మొదటిది, అత్యంత ముఖ్యమైనది, ఉగ్రవాదానికి తమ భూభాగాన్ని వేదికగా మార్చడాన్ని పూర్తిగా ఆపాలి. ఉగ్రవాద సంస్థలకు శిక్షణ ఇవ్వడం, వారికి ఆయుధాలు సమకూర్చడం వంటి చర్యలను నిలిపివేయాలి. రెండవది, ఆర్థికంగా స్వావలంబన సాధించాలి. ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించుకుని స్వంత వనరులను అభివృద్ధి చేసుకోవాలి. మూడవది, దేశంలో అంతర్గత భద్రతను పటిష్టం చేయాలి. మతపరమైన తీవ్రవాదాన్ని అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో శాంతి, సామరస్య భావాన్ని పెంపొందించాలి. భారతదేశం అంతిమ లక్ష్యం కేవలం ప్రతీకారం తీర్చుకోవడం కాదు, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతిని నెలకొల్పడం, ఉగ్రవాదం మూలాలను పెకిలించడమే మన ప్రధాన ధ్యేయం. పాకిస్తాన్పై ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని కొనసాగిస్తూనే అంతర్జాతీయంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి అన్ని దేశాలను ఏకం చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ తన విధానాలను మార్చుకుంటే భవిష్యత్తులో సత్సంబంధాలకు అవకాశం ఉంటుంది. కానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే మాత్రం భారత్ కఠినంగా వ్యవహరిస్తుంది. ఒకవైపు దౌత్యపరమైన, ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటూనే భారత్ తన సైనిక సన్నద్ధతను కూడా పెంచుకుంటోంది. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ఎలాంటి దుస్సాహసానికైనా ధీటుగా స్పందించడానికి త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికతతో మన సైన్యం శత్రువులకు ధీటైన సమాధానం ఇవ్వగలదు. ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి యుద్ధ నౌకలు సముద్ర జలాల్లో వ్యూహాత్మక స్థానాల్లో మోహరించాయి. గగనతలంలో యుద్ధ విమానాలు నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. భూ సరిహద్దుల్లో బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. శాంతిని కాపాడడానికి అవసరమైతే సైనిక చర్యకు కూడా భారత్ వెనకాడబోదు. భారతదేశం ప్రధాన లక్ష్యం ఏమిటంటే, పెహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలే కారణమని అంతర్జాతీయంగా బలమైన సాక్ష్యాధారాలతో నిరూపించడం. జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దిశగా వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. వీలైనంత బలమైన సాక్ష్యాలతో పాకిస్తాన్ను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టడమే. దీనివల్ల పాకిస్తాన్పై అంతర్జాతీయంగా మరింత ఒత్తిడి పెరుగుతోంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలోని ప్రజలందరూ ఒక్కతాటిపై నిలబడ్డారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాలని, పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దృఢమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేస్తోంది. ప్రధాని నుండి సాధారణ పౌరుల వరకు అందరూ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారు. ఒకవేళ పాకిస్తాన్ తన ఉగ్రవాద విధానాన్ని మార్చుకోకపోతే భారత్ ముందు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడం, దౌత్యపరమైన సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం, అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి పెంచడం వంటి చర్యలతో పాటు అవసరమైతే పరిమిత సైనిక చర్యలకు కూడా భారత్ వెనకాడబోదు. అయితే ఏ చర్య తీసుకున్నా దాని పరిణామాలు ఎలా ఉంటాయో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.